భారత్తో సరిహద్దు వివాదంపైన నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. కాలాపాని, లిపులేక్, లింపియాధుర ప్రాంతాలపైన వివాదం నడుస్తున్న నేపథ్యంలో భారత్తో పాటు నేపాల్ కూడా కొన్ని చోట్ల సరిహద్దు ఆక్రమణలకు పాల్పడిందని స్వయంగా ప్రధాని అంగీకరించడంపైన దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యలు నేపాల్ ప్రాంతీయ సార్వభౌమత్వాన్ని బలహీనపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు కాఠ్మండు వీధిలో ప్రదర్శనలు చేపట్టాయి. బాలన్ షా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. समाधान गर्ने प्रधानमन्त्री भएपछि नै थाहा पाए भारतले नेपालको जग्गा मात्र हैन नेपालले पनि भारतको जग्गा धेरै ठाउँमा मिचेको रहेछ। अनि यो कुरा चाहिँ अस्ति भर्खरै थाहा पायो। त्यही भएर दुईटै देशले अध्ययन गरेर हामीले मिचेको छौँ, उहाँहरूले मिच्नु भएको छ, के छ त्यसलाई चाहिँ बसेर एउटा साथीको रूपमा समाधान गर्ने चाहिँ हामीले सोच राखेका छौँ। प्रधानमन्त्री भएपछि नै थाहा पाए भारतले नेपालको जग्गा मात्र हैन नेपालले पनि भारतको जग्गा धेरै ठाउँमा मिचेको रहेछ। अनि यो कुरा चाहिँ अस्ति भर्खरै थाहा पायो। त्यही भएर दुईटै देशले अध्ययन गरेर हामीले मिचेको छौँ, उहाँहरूले मिच्नु भएको छ, के छ त्यसलाई चाहिँ बसेर एउटा साथीको रूपमा समाधान गर्ने चाहिँ हामीले सोच राखेका छौँ। प्रधानमन्त्री మే 31న పార్లమెంటు సమావేశంలో ప్రధాని బాలన్ షా మాట్లాడుతూ కేవలం భారత్ మాత్రమే కాదు నేపాల్ కూడా పలు చోట్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1816 నాటి సుగౌలి ఒప్పందం కాలం నుంచి ఉన్న ఈ వివాదంపైన తాము భారతీయ ఛానల్తో పాటు బ్రిటన్ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రధాని వెల్లడించారు. ప్రధాని వ్యాఖ్యలు పార్లమెంట్లో తీవ్ర గందరగోళానికి దారితీయడంతో నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టింది. నదీ సరిహద్దులు మారడం వల్ల నో మ్యాన్ ల్యాండ్ ప్రాంతంలో ఇరు దేశాల ప్రజలు సాగు చేసుకుంటున్న చిన్నపాటి ఆక్రమణలను మాత్రమే ప్రధాని ప్రస్తావించారని విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. 2025లో యువత నేతృత్వంలో జరిగిన అవినీతి నిరోధక నిరసనల ద్వారా అధికారంలోకి వచ్చిన బాలన్ షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఇప్పుడు అదే తరహా నిరసనలను ఎదుర్కోవాల్సి వస్తోంది.